Hi, good morning. Welcome to Vijayata Institute. Today, షార్ట్ పుట్ ఇంప్రూవ్ కావాల్సినటువంటి ఎక్సైజ్ అండ్ డ్రిల్స్. ఓకే, ఈ 7 ఎక్సైజ్ ఏవైతే ఈ 7 డ్రిల్స్ కానీ ఎక్సైజ్ చేస్తే మనం దాదాపు ఎస్ఐ కావాల్సినటువంటి 9 మీటర్లు వేస్తే మనకు దాదాపు ఫుల్ మెరిట్ వస్తుంది. 15 మార్క్స్ వస్తాయి కానిస్టేబుల్కు. ఎస్ఐకి వచ్చేసి 25 వస్తాయి. సో ఈ డ్రిల్స్ రోజు రెగ్యులర్ చేయండి. తప్పనిసరిగా మీకు దాదాపు 9 మీటర్స్ వేయగలుగుతారు. ఓకే, దీని ద్వారా ఏంటంటే స్ట్రెంత్ వస్తుంది బాడీలో. నెక్స్ట్ స్ట్రెంత్తో పాటు ఎనర్జీని ఒక పాయింట్కి తీసుకురాగలుగుతాం. ఒక పాయింట్ ద్వారా అంత బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఒక పాయింట్కి వచ్చేస్తుంది. తర్వాత ఒకటి ఏంటంటే మనం చాలా ఎక్కువ దూరం వేయగలుగుతాం, 9 మీటర్స్ వేయగలుగుతాం. సో ఇన్ని లాభాలు ఉంటాయి దీంట్లో. ఓకే, రైట్. ఒక మార్నింగ్ మెడల్ తీసుకోవాలి. నెక్స్ట్ గ్రిప్, ఇలా గ్రిప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ తీసుకోవాలి. అండ్ బ్యాక్ తీసుకుని హెడ్ డౌన్ తీసుకొని చూడండి, ఏదైతే ఎంత అయితే అంత వేయాలి. ఓకే, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. రైట్, షార్ట్ పుట్ గిడ పెట్టు. షార్ట్ పుట్ అనేది గిడ పెట్టేసి అన్నీ వస్తుంది. మరొకసారి షార్ట్ పుట్ వేసేటప్పుడు చూడండి, ఫస్ట్ స్టాండింగ్. ఓకే, గ్రిప్ ఇలా తీసుకోవాలా. థర్డ్ వచ్చి బెండ్ కావాలి. నెక్స్ట్ ఆ విధంగా నెరవేర్చినంత ఒకేసారి 1 2 3 ఇలా వేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ సేమ్ స్టాండింగ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ గ్రిప్ ఇలా తీసుకోవాలి. గ్రిప్ ఇలా షార్ట్ పుట్ తీసుకోవాలి. తర్వాత ఇలా బెండ్ చేసేసి ఈ విధంగా. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఒకసారి స్టాండింగ్. నెక్స్ట్ గ్రిప్ ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టేసేయాలి. ఇలా వేసేయాలి. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ ఇలా స్టాండింగ్ తీసుకొని నెక్స్ట్ ఇలా తీసుకొని ఇలా 1 2 ఇలా వేయాలి. దిస్ ఈజ్ థర్డ్ ఎక్సర్సైజ్. 1 సెకండ్ మళ్ళీ ఒకసారి. రైట్ గ్రిప్. రైట్ 1 2 ఇలా. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్. ఫోర్త్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా లెగ్ తీసుకోవాలి. ఇది పొజిషన్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఓకే, రైట్ లెగ్తో చేసిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో ఇలా తీసుకొని హ్యాండ్స్ ఇలా తీసుకొని ఇలా. ఓకే, రైట్ లెగ్తో మళ్ళీ లెఫ్ట్ లెగ్. నెక్స్ట్ సిక్స్త్ ఎక్సర్సైజ్. సింగిల్ హ్యాండ్ ఇలా తీసుకొని సింగిల్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్. నెక్స్ట్ అలానే లెఫ్ట్ హ్యాండ్తో ఇంకా లెఫ్ట్ లెగ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా 7 ఎక్సర్సైజ్. ఓకే, ఒకసారి గ్రూప్ వేద్దాం అందరం. రైట్ 1 2 3 position. Up. South Carolina boys. Girls and Riyaz ready. Position V-shape. V-shape keep. Ready. 1 2 3. Right. Very good. Second exercise. Okay. 1 2 3.
ఏ స్టైల్ అయినా కానీ, అంటే స్టాండింగ్ వేస్తాం, స్టాండింగ్ గ్లైడ్, ప్యారియోపియన్ స్టైల్, డిస్క్ స్టైల్, ఈ 4 రకాల్లో మనం వేసుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్షన్ వెళ్ళేవాళ్ళు. అయితే ఏ స్టైల్లో వేసినా ఫస్ట్ మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిందంటే షార్ట్ పుట్ గ్రిప్. ఫస్ట్ ఏంటంటే గ్రిప్ ఫస్ట్ కరెక్ట్ తీసుకోవాలి. షార్ట్ ఎలా ఇలా తీసుకోవాలి, కరెక్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి ఇది టచ్ అయ్యేటట్టు తీసుకోవాలి. దిస్ ఈజ్ గ్రిప్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఒకటి. తర్వాత తీసుకున్న తర్వాత హోల్డింగ్ కరెక్ట్ ఉండాలి. రైట్, వేసేటప్పుడు ఏంటంటే ఓకే హోల్డింగ్ ఇలా కరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. పెట్టుకున్న తర్వాత స్టాండింగ్ కరెక్ట్ లెగ్స్ ఓపెన్ చేసి ఈ ప్యారలల్ స్టాండ్లో ఉండాలి. ఇట్లా లెగ్స్ ఓపెన్ చేసి, ఓకేనా, ఇలా లెగ్స్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ హోల్డింగ్ తర్వాత హ్యాండ్ ఇలా రావాలి, హ్యాండ్ మూమెంట్ ఇలా రావాలి. ఓకే, రైట్. ఫస్ట్ గ్రిప్, తర్వాత హోల్డింగ్ ఇక్కడనే ఉండాలి, బయట ఉండొద్దు. షార్ట్ ఇక్కడనే ఉండాలి, హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండాలి. ఓకే, వేసేటప్పుడు నెక్స్ట్ ఫోర్త్ చూడండి, బెండ్ రావాలి. ఇలా బెండింగ్ చేయాలి. బాగా బెండింగ్ చేసినప్పుడు ఇటే చూడాలి, ఇటా చూడొద్దు, మళ్ళీ ఇలా చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి గాలి బాగా తీసుకోవాలి. ఇష్టం గాలి తీసుకొని చూడండి, ఇలా తీసుకొని ఒకేసారి స్పీడ్గా, పవర్ఫుల్గా షౌటింగ్ 3 స్పీడ్గా వేయాలి, స్ట్రెంత్గా వేయాలి, షౌటింగ్ రావాలి. ఈ 3 దృష్టిలో పెట్టుకుని వేయాలి. ఓకే, ఒకేసారి స్పీడ్గా 40 డిగ్రీస్ యాంగిల్ ఇలా రావాలి. వంగొద్దు, బెండ్ కావద్దు. ఇష్టం ఇలా బెండ్ కావద్దు, ఏమాత్రం వంగొద్దు. ఇలా హ్యాండ్ మూమెంట్ ఇలా వచ్చేసి ఇలా రావాలి. ఈ హ్యాండ్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. వేసిన తర్వాత ముందుకెళ్తే బ్యాలెన్స్ కోసం వెనుకకు రావాలి. ముందుకెళ్తే ఫౌల్. సో బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి ఇట్లా కూడా చూసుకోవచ్చు, అలా చేయొచ్చు. ఫస్ట్ స్టాండింగ్, నెక్స్ట్ స్టాండింగ్, గ్రిప్ మంచిగా గ్రిప్ తీసుకోవాలి, హోల్డింగ్, ఓకే మంచిగా ప్రిపేర్ కావాలి, బెండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి స్పీడ్గా షౌటింగ్. ఓకే, ఇలా క్లిక్ చేయాలి. తర్వాత బ్యాక్ వచ్చేసాను, ముందుకెళ్తే ఫౌల్. ఒకటి చూడండి, షార్ట్ పుట్ని 4 రకాలుగా వేయచ్చు. నిలబడేయచ్చు, గ్లైడ్ మూమెంట్ వేయచ్చు, స్టెప్ తీసుకుని వేయచ్చు. ఓకే, ఆ 4 రకాల మెథడ్లో ఒకసారి చూద్దాం ఎలా వేయచ్చు. ఫస్ట్ స్టాండింగ్ మూమెంట్, ఇలా నిలబడి సర్కిల్లో ఇలా నిలబడాలి. ఇక్కడ తీసుకోవాలి. మెజర్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకుంటాం కాబట్టి, లేదా ఇక్కడ నుంచి అలా ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ గ్రిప్ తీసుకోవాలి లైన్ బార్డర్లో. ఓకే, ఇలా పొజిషన్ తీసుకొని ఇలా తీసుకొని ఓకే ఇలా. దిస్ ఈజ్ స్టాండింగ్ స్టైల్. ఇది ఎవరైనా జనరల్ వేయచ్చు. తర్వాత సెకండ్ స్టైల్ మీకు డమ్మీ చూసి పెడుతుంది చూడండి ఒకసారి. ఇది ఓన్లీ డమ్మీ. స్టెప్ తీసుకోవాలి. ఎలా అంటే ఇది ఒక స్టెప్ తీసుకొని ఇలా. ఓకే, ఇది గ్లైడ్ మూమెంట్ ఇలా తీసుకొని బెండ్ పొజిషన్ జస్ట్ ఇలా రిలీజ్. దిస్ ఈజ్ గ్లైడ్. మళ్ళీ వన్స్ అగైన్ ఇలా తీసుకొని ఇలా స్టాండింగ్ హోల్డింగ్ అంతా సేమ్ టు సేమ్ ఇంత ముందు తీసుకొని ఇలా ఇది స్టాండింగ్ గ్లైడ్. ప్యారియోపియన్ స్టైల్ ఇలా కూడా వేయచ్చు, ఇంకా బాగా వేయచ్చు. రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలా రైట్ లెగ్ ఇలా ఉంటుంది, లెఫ్ట్ లెగ్ ఇలా. ఓకే, నెక్స్ట్ షార్ట్ పుట్ ఇలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ బెండింగ్ తీసుకుంటూ బెండ్ అయిన తర్వాత గ్లైడ్ చేసుకో రిలీజ్. ఇలా కూడా చేయొచ్చు. ఇది ప్యారియోపియన్ స్టైల్. ఇంటర్నేషనల్ ఎక్కువగా ఈ స్టైల్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్ స్టైల్, ఇది 4వ మెథడ్. ఇలా కూడా వేయచ్చు. స్టాండింగ్, నెక్స్ట్ కరెక్ట్ గ్రిప్ అండ్ హోల్డ్, నెక్స్ట్ గ్లైడ్ అండ్ రిలీజ్. ఇలా తీసుకొని ఇలా వేయచ్చు. ఇది డిస్క్ స్టైల్. ఈ 4 రకాల మెథడ్లో షార్ట్ పుట్ వేయచ్చు. ఓకే, ఒకసారి విత్ షార్ట్ పుట్ చేద్దాం. రైట్, నా స్టాండింగ్ చూడండి. స్టాండింగ్, గ్రిప్, హోల్డ్, బెండ్, సెకండ్ స్టాండింగ్, గ్రిప్ అండ్ హోల్డ్, బెండ్, ప్రిపేర్. గాలి బాగా తీసుకోవాలా, మంచిగా స్ట్రెంగ్తన్గా బాగా బలంగా తయారు కావాలి. వేసేటప్పుడు తీసుకొని చూడండి. థర్డ్ స్టైల్
ప్యారీ ఓబ్రియన్ స్టైల్. ప్యారీ ఓబ్రియన్ అనే షార్ట్ పుట్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది ఇది. ఓకే, అతని స్టైల్ ఇలా స్టాండింగ్, ఇది చూడాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ గ్రిప్ అండ్ హోల్డ్. ఓకే, ఓకేనా రైట్. ఇది నెక్స్ట్ గ్లైడ్, ఇలా రావాలి. ఇది ప్యారీ ఓబ్రియన్ స్టైల్. నెక్స్ట్ ఫోర్త్ స్టైల్ డిస్క్ స్టైల్. ఓకే, షార్ట్ పుట్ ఫేస్ అడిగేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ స్టాండింగ్, గ్రిప్ అండ్ హోల్డ్. రైట్, తీసుకొని దిస్ ఈజ్ డిస్క్ స్టైల్, డిస్కస్ త్రో లాగా. ఓకే, ఇలా కూడా చాలా వేయచ్చు. ఓకే, ఇంటర్నేషనల్ ప్రధానంగా ప్యారీ ఓబ్రియన్ స్టైల్, డిస్క్ స్టైల్ వేయడం జరుగుతుంది. అయితే కానిస్టేబుల్ వేసే వాళ్ళకు అది టైం తీసుకుంటూ వస్తుంది. సో ఈ గ్లైడ్ మూమెంట్ ఇది వేస్తే సరిపోతుంది. కానిస్టేబుల్కు తక్కువ టైం ఉన్న వాళ్ళు ఇలా వేస్తే అయిపోతుంది, ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి కానిస్టేబుల్ ఎస్ఏలో ఫిజికల్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి రెగ్యులర్గా టైం తీసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్టుంటే 9 మీటర్లు వేయచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పిన డ్రిల్స్ వాటిని ఎక్సర్సైజ్ అంటాం. తర్వాత ఈ రకాల స్కిల్స్తో మనం వేస్తే మనం అనుకున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కు మంచి స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ అగైన్.